ఇక హైకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకునే వారిపై అనర్హత వేటు వేయాలని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ చెప్తోందన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వినోద్ కుమార్ చెప్పారు. సమితి వైపు నుండి గెలిచి కారు గుర్తుపైన గెలిచినటువంటి ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ మారిండ్రు కాబట్టి మరి వాళ్ళని అనర్హత వేట వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దరఖాస్తు పెట్టుకున్నది స్పీకర్ గారి దగ్గర. చట్ట ప్రకారంగా స్పీకర్ గారు దాన్ని వెంటనే విచారించి మరి అనర్హత వేట వేయవలసినటువంటి అవసరం ఉండే. చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, 10వ షెడ్యూల్లో అది చాలా స్పష్టంగా స్పీకర్కి అది విశేషాధికారం ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి రాజకీయ ఒత్తిడికి లొంగి స్పీకర్ గారు దాన్ని వాయిదా వేస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మరి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఒక సుదీర్ఘ విచారణ జరిగింది. చాలామంది రాజ్యాంగ నిపుణులు, న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 4 వారాల లోపల స్పీకర్ గారు దీనిపైన విచారించి నిర్ణయం తీసుకోవాలని. లేని ఎడల సుమోటగా మళ్ళీ మేమే విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానాలు చేసినట్టు మీడియాలో చూస్తున్నాం. నా దృష్టిలో ఈ చట్టం ఏదైతే అనర్హత వేట వేయాలే పార్టీ మారినప్పుడు లేదా పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు శాసనసభ్యులు కానివ్వండి, లేకపోతే లోక్సభ సభ్యులు కానివ్వండి, పార్లమెంట్లో మరి రాజ్యసభ సభ్యులు కానివ్వండి, ఎవరైనా కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అనర్హత వేట వేయాలని చెప్పి 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాటి ప్రధానమంత్రి మరి రాజీవ్ గాంధీ గారు ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి చట్టం తీసుకురావడం జరిగింది. దాన్నే 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. అయితే ఆ రోజు 1985లో ఆనాటి పార్లమెంట్ సభ్యులు కానీ ఆనాటి రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్దలు ఈ విధంగా స్పీకర్లు, శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్ కానివ్వండి, లోక్సభలో స్పీకర్ కానివ్వండి, రాజ్యసభలో ఉన్నటువంటి చైర్మన్ కానివ్వండి, మరి వాళ్ళు విశేష అధికారులు ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆనాడు మరి రాజ్యాంగ సవరణ లోపల జరిగినటువంటి ఈ 10వ షెడ్యూల్లో సమయము ఇన్ని రోజుల లోపల స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పకపోవడం వల్లనే ఇన్ని అనార్థాలు. గత అంటే అవి 15, 24 అంటే దాదాపు 39 సంవత్సరాల నుండి మరి ఈరోజు స్పీకర్లందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో చాలా మంది స్పీకర్లు వాయిదా వేయడము, నిర్ణయం తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా జరగడం గల కారణం ఏంటంటే 10వ షెడ్యూల్లో ఒక సమయము, ఒక స్పీకర్ గారు ఇన్ని రోజులు పట్టే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని లేకపోవడం వల్ల ఆ లొసుగులు తీసుకొని ఈ విధంగా స్పీకర్లు ప్రవర్తిస్తున్నారు. కానీ స్పీకర్కి ఎంత విశేషాధికారులు ఇచ్చింది రాజ్యాంగం? పార్టీ మారితే నువ్వు శాసనసభ్యులు కానీ, లేకపోతే లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ మీరు తీసివేయచ్చు అని చెప్పి అంత అధికారం ఇచ్చినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు స్పీకర్లు నిర్ణయం తీసుకపోవడం చాలా శోచనీయం. మరి ఇప్పటికైనా ఈ తీర్పును అనుసరించి మరి ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు వెంటనే ఈ 4 వారాలు కూడా ఆగకుండా తాను తీర్పు ఇస్తాడని చెప్పి, నిర్ణయం తీసుకుంటాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. దురదృష్టవశాత్తు ఒక శాసనసభ స్పీకర్ గారికి కోర్టులు చెప్పడం అనేది మంచి పరిణామం కాదు నా దృష్టిలో. స్పీకర్ చాలా ప్రజాస్వామ్యం లోపల రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులకి నాయకత్వం వహిస్తున్నటువంటి స్పీకర్కి ఒక కోర్టు ఆదేశించడం అనేది కాదు. కాబట్టి వెంటనే స్పీకర్ గారు ఆ సూచనను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.